పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరమును చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరమును చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించెను ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెను ప్రేమ. శాంతితో నిన్ను నడిపించెను ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని
ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది. కరమును చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. రాజైన యెహోషాపాతును గురించి మనం ఎన్నోసార్లు ధ్యానం చేశాం. మరొక్కసారి ఈ రాజైన యెహోషాపాతును గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు కొంచెం శ్రద్ధగా ఆలకించండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించాను. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 30వ వాక్యం. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. ఎందుకని అతడు గొప్పవాడై యూదా దేశమందు కోటలు కట్టించడానికి కారణం ఏమిటి? తన రాజ్యం నిమ్మళంగా ఉండడానికి కారణం ఏమిటి? తాను కూడా నెమ్మదిగా ఉండడానికి కారణం ఏమిటి? 2-3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు రాజైన యెహోషాపాతును గురించి మనం ఆలకిద్దాం. రాజైన యెహోషాపాతు యూదా జనాంగానికి రాజు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని మొట్టమొదటిగా సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత రాజైన దావీదు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని మరో 40 సంవత్సరాలు పరిపాలించాడు. రాజైన దావీదు తర్వాత వంశ పారంపర్యంగా నీకు ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. రాజైన సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించాడు. తరువాత సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా విభాగించబడింది. 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలుగా ఉంటే 2 గోత్రాల వాళ్ళు యూదా జనాంగంగా వేరైపోయారు. ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలు రాజులు పరిపాలిస్తూ ఉంటే యూదా జనాంగాన్ని యూదా రాజులు పరిపాలించడం ప్రారంభించారు. ఈ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు అతడు అంతకంతకు గొప్పవాడయ్యాడట. అతని రాజ్యం నిమ్మళంగా ఉంది, తను కూడా నెమ్మదిగా ఉన్నాడు. ఎందువలన? మన పితరుల కాలం ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే, మన పితరుల కాలంలో దేవాతి దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో వాగ్దానం చేసి ఇస్సాకును మిక్కిలి గొప్పవాడుగా చేశాడు. గొప్పవాడు మాత్రం కాదు, మిక్కిలి గొప్పవాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో 12-13 వాక్యాలు చదువుకోండి. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. బైబిల్ చరిత్రలో కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. దేవుడు ఈరోజు ఈ లేఖన భాగాలను వింటున్నటువంటి మనల్ని కూడా, మన కుటుంబాలను కూడా ఆయన గొప్ప చేయునుగాక. ప్రారంభంలో కొంచెం తక్కువే ఉండొచ్చు నీకు, తుదను అంటే రాను రాను మహా అభివృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆశించే వాళ్ళంతా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడున్న మీరందరూ మిక్కిలి గొప్పవాళ్ళు కావాలి. ఆమేనండి. రాజైన యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడయ్యాడట. అంత మాత్రమే కాదు, యూదా దేశంలో
కోటలను, సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను తాను కట్టించాడు. మీరు కూడా ఒకవేళ పెద్ద పెద్ద పట్టణాలు కట్టించలేకపోయినా మీరు నివాసం ఉండడానికి మంచి మంచి ఇళ్ళు మీరు కట్టించుదురుగాక. దేవుడు మీకు మంచి ఇళ్లను అనుగ్రహించునుగాక. అతడు అంతకంతకు గొప్పవాడు కావడానికి కారణం దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం, ప్రారంభించండి. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. రాజైన యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడు కావడానికి కారణం, అతని రాజ్యం నిమ్మళంగా ఉండడానికి కారణం, చుట్టూ ఉన్నటువంటి శత్రు రాజుల్ని జయించి నెమ్మదిగా ఉండడానికి కారణం ఏమిటంటే అతడు యెహోవా మార్గములందు నడుచుకోవడానికి తన మనస్సును నిలుపుకున్నాడు. మనం గొప్పవాళ్ళం కావాలని కోరుకుంటే, మనం మన ఇళ్ళలో మనం నెమ్మదిగా ఉండాలని మనం ఆశిస్తే, మనం మన మనస్సును కట్టుకోవాలి. 2 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, తన మనస్సును నిలుపుకున్నాడు. 2వది, దేవుని మార్గంలో నడవడానికి మనస్సు నిలుపుకున్నాడట. రాజైన యెహోషాపాతు అంతకంతకు అధిగమించడానికి ప్రబలమైన కారణం ఏమిటంటే, జ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మార్గాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అదేమిటంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం ఉంది, తుదకది మరణానికి నడిపించేది ఆ మార్గం. రాజైన యెహోషాపాతు తనకు తెలిసిన మార్గం, లేకపోతే సరిగా ఉందనుకునే మార్గం, తనకు తోచినట్టు కాకుండా యెహోవా మార్గముల యందు నడుచుకోవడానికి తన మనస్సును నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నీ మనస్సును ఆయన మార్గాల్లో నడవాలని నడిపించడానికి నిలుపుకుంటే ఖచ్చితంగా మనం ఆరాధించే దేవుడు మనల్ని అంతకంతకు గొప్ప చేస్తాడు. ఆమేన్. ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఇది ఆయన మార్గం అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుందంటే, మందిరానికి వస్తే మందిరంలో ఆయన బోధ వింటే ఆయన మార్గం ఏదో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఆయన త్రోవల్లో నడుచుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు ప్రవక్త యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని ప్రారంభించండి. ఆ కాలం ముందు సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకును బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదము, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రెండని ఆయన తన మార్గముల విషయమై మనకైన బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా ఆయన మార్గాల గురించినటువంటి వివరణ, ఆయన మార్గాల గురించిన బోధ మనకు అర్థం కాదు, తెలియదు. ఎక్కడ ఆయన మార్గాల గురించి వివరణ దొరికేదంటే జీవంగల దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన యెహోషాపాతు యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనస్సును దృఢపరుచుకున్నాడు. ఆ తర్వాత రాజైన యెహోషాపాతు అంతకంత గొప్పవాడు కారణానికి మరొక కారణం ఏమిటంటే, 7వ వాక్యం చదవండి. అతని ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయను, షెమయ, నెతన్యా, జెబద్యా, ఆషహేలు, షెమిరామోతు, అదోనియా, టోబియా, టోబదోనియా పెద్దలైన లేవీయులను యూదా పట్టణములలోనికి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించుటకు ఆయన పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుకు ఉండవలసినటువంటి ఆలోచన ఏమిటంటే, శత్రు రాజుల్ని ఏ విధంగా మనం పట్టుకోవాలి, ఆ విధంగా ఆలోచించాలి. మంత్రులతోనూ, సామంతులతోనూ, సైన్యాధిపతులతోనూ, సహస్రాధిపతులతోనూ, అధిపతులతోనూ ఆలోచన చేయాలి. దావీదు గారు ఆలోచన చేసినట్టు. రాజైన యెహోషాపాతు ఆలోచన ఏమిటంటే, యూదా పట్టణాలన్నిటిలో కూడా
దేవుని ధర్మశాస్త్రం బోధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవం గల దేవుని గురించి ప్రజలకు తెలియాలి. హల్లెలూయా. రాజైన యెహోషాపాతుని గురించి కాదు తెలియాల్సింది. ఎవరిని గురించి తెలియాలంటే జీవం గల దేవుడు ఎవరో, ఆయన ఏం చేస్తాడో, ఆయన తన ప్రజలను ఇశ్రాయేలుకి ఏం చేశాడో చూడండి. ఆ రాహాబు అనే వేశ్య చెబుతుంది యెహోషువ గ్రంథంలో, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగూ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన షీహోనుకును ఓగునుకును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితరో ఆ సంగతి మేము విన్నాం. మీ దేవుడు చేసిన పని, మీరు చేసిన పని కాదు ఇది. దేవుని గురించి ప్రచారం కావాలి. రాజైన యెహోషాపాతు యూదా పట్టణాలన్నిటిలో పెద్దలైన లేవీయులను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని యూదా పట్టణాలన్నిట దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడం అని పంపాడు. దేవుడు చూశాడు, ఇతడు తన స్వార్థం కోసం, తన పబ్లిసిటీ కావాలని, తన ప్రజలకు తెలియాలని అనుకోవట్లా, నన్ను గురించి ప్రచారం చేయడానికి, నేనెవరినో జనానికి తెలియజెప్పడానికి పూనుకున్నాడు కనుక నేను రాజైన యెహోషాపాతుని అంతకంతకు గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. మీ వ్యాపారంలో మిమ్మల్ని ఆయన గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. మీ వ్యవసాయ రంగంలో ఆయన మిమ్మల్ని గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. మీ ఉద్యోగాల్లో ఆయన మిమ్మల్ని గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. మీ పిల్లల్ని చదువుల్లో ఆయన గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. మీ చేతి పనిలో మీకు నిపుణత కలుగు చేసి మిమ్మల్ని గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. ఎందుకని ధర్మశాస్త్రాన్ని గురించి అంత ఆసక్తి చూపాడు రాజైన యెహోషాపాతు అంటే, మనం మొదట చదువుకున్న మాటకి రెండోసారి చదువుకున్నటువంటి 7వ వచనానికి 6వ వచనానికి 7వ వచనం మధ్యలో ఒక అద్భుతమైనటువంటి విషయం దాగి ఉంది. అదేంటో కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 50వ చరణాన్ని మీరు ఇప్పుడు చదవాలి. నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలన్నిటిలో నెమ్మది. యెహోషాపాతు రాజ్యం చుట్టూ ఉన్న శత్రువులను జయించి నెమ్మదిగా ఉండడానికి కారణం జీవం గల దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని బోధించడానికి లేవీయులైనటువంటి పెద్దల్ని తాను నియమించి పంపడం ద్వారా దేవుడు తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ తన చేతికిచ్చి ఆ దేశంలో రాజైన యెహోషాపాతు నెమ్మదిగాను రాజ్యం నిమ్మళంగాను ఉండేటట్లుగా ఆయన చేశాడు. యెహోషాపాతు అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా న్యాయము చేయును. ఇంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది ఆ యెహోషాపాతు మీద ఏమైనా మాట్లాడుకున్నా, ఈ యెహోషాపాతుకి వ్యతిరేకంగా ఆలోచన చేసినా ఒకటే ఒక మాట, దేవుడున్నాడు, దేవుడు న్యాయం చేస్తాడు. ఆమేనండి. మీ విషయంలో కూడా ఎవరు ఏ విధంగా కుట్రలు చేసినా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా, ఎవరు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఒకే ఒక మాట చెప్తున్నాను ఒక సేవకుడుగా, యెహోవా మీకు న్యాయము చేయునుగాక. రాజైన యెహోషాపాతు దేవుని ధర్మశాస్త్రాన్ని యూదా పట్టణాలన్నిటిలో బోధించడానికి బోధకులను ఏర్పాటు చేశాడు. మొదటగా యెహోవా మార్గములను అనుసరించడానికి మనస్సును దృఢపరుచుకున్నాడు. రెండవదిగా యూదా పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ ఈ మార్గంలోకి రావాలని, దేవుని వాక్యం వల్లనే వాళ్ళకి అర్థమవుతాయని దేవుని వాక్యాన్ని యూదా పట్టణాలన్నింటిలో బోధించడానికి అనుభవజ్ఞులైనటువంటి దేవుని సేవకుల్ని ఎన్నుకుని పంపాడు ఆయా పట్టణాల్లోనికి. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 19వ అధ్యాయం ఇప్పుడు మీరు 4వ వాక్యాన్ని చదవాలి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించెను. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. జీవం గల దేవుని వాక్యాన్ని వినండి. నా మాట మీద మీ మనసు ఉంచొద్దు, దేవుని మాట మీద మనసు ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ విశ్వాస జీవితంలో ఎంత కాలమైందో నువ్వు రక్షణ పొంది జీవం గల దేవుణ్ణి నమ్మి ఆయన అడుగుజాడలను ఎన్ని సంవత్సరాల నుంచో నీవు ఎవరినైనా జీవం గల దేవుని వైపుకు మళ్ళించగలిగావా? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోండి.
మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులనైనా మన ఇంటి వారినైనా మనం ఆయన వైపుకు మళ్ళించగలిగామా? మన పిల్లల్ని ఆయన వైపుకు మళ్ళించగలిగామా? భర్తను ఆయన వైపుకు మళ్ళించగలిగామా? భార్యను ఆయన వైపుకు మళ్ళించగలిగామా? రాజైన యెహోషాపాతు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యలో సంచరిస్తూ వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించెను. అంత మాత్రమే కాదండి, రాజైన యెహోషాపాతు చేసిన మరొక ఉన్నతమైనటువంటి అనుభవం ఏమిటంటే, ఒకవేళ అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలైనా పెద్ద పెద్ద తగాదాలైనా వచ్చినప్పుడు ఆ తగాదాలు విచారించడానికి, ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడక్కడ న్యాయాధిపతులను నియమించాడు. మీరంతా నా దగ్గరే ఉండండి, నేను తప్ప ఎవడో న్యాయం చేయలేడు, మీరంతా నా దగ్గరికే రండి. ఈ మాట మోషే కాలంలో వాళ్ళ మామ మోషేతో చెప్పాడు. ఈ మాట, ఇదంతా నువ్వు ఒక్కడే చేయలేవయ్యా, ఉదయం నుంచి సాయంత్రం వరకు జనమంతా వచ్చి నీ ఎదురు నిలబడాలా, నువ్వేం కూర్చుని ఉంటావా, వాళ్ళు నిలబడతారా, ఇది నీకు ధర్మమేనా? అందుకని ఇంత భారం నువ్వు ఒక్కడే కాకుండా అందరూ షేర్ చేసుకోవాలి. మోషే ఇశ్రాయేలు అందరికి తన ఒక్కడే న్యాయం తీరుస్తూ ఉంటే తన మామ యిత్రో పిలిచి, అయ్యా ఉదయం నుంచి సాయంత్రం ఒక్కడే కాదయ్యా, సామర్థ్యము కలిగినటువంటి దైవభక్తి కలిగి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని వాళ్ళను కూడా నువ్వు ఎన్నుకో, న్యాయాధిపతులుగా వారి మీద 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని నియమించు, నువ్వు ఒక్కడే కాదు అని మోషేతో తన మామ యిత్రో ఒక మంచి సలహా ఇచ్చాడు, న్యాయాధిపతులను నియమించమని. ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు యెహోషాపాతు కూడా అదే అవలంబించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. మనుష్యుల మొహాలు చూడబాకండి, దేవునిని బట్టి మీరు న్యాయం చేయాలని న్యాయాధిపతులను నియమించి ప్రజలందరికీ ఆ బాధ్యత భారాన్ని కొంతమందిని ఎన్నుకుని న్యాయాధిపతులను నియమించాడు. 7వ వాక్యం కూడా మనం చూద్దాం. దేవుని గురించి న్యాయాధిపతులకు ఏం చెప్తున్నాడో, మన దేవుడు దౌష్ట్యము లేనివాడు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. దేవుని గురించి మంచి మాటలు వాళ్ళతో చెప్పి దేవుని లక్షణాలు గుణగణాలు చెప్పి మన దేవుడు అట్టంటాడు, కనుక మీరు యెరూషలేముకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలు పితరుల ఇండ్లలోను పెద్దలలో కొందరిని, సత్యాశక్తి కలిగిన వాళ్ళని, లంచగొండులు కాని వాళ్ళని, దైవ భక్తి కలిగిన వాళ్ళని, ఇంకో మాట కూడా ఉంది, సామర్థ్యము కలిగిన వాళ్ళని, పెద్దల్లో కూడా కొంతమందిని రాజైన యెహోషాపాతు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడు కావడానికి కారణం, అతని రాజ్యం నిమ్మళంగా ఉండడానికి కారణం, శత్రు రాజుల్ని జయించి నెమ్మదిగా ఉండడానికి మరొక కారణం ఏమిటంటే అతడు ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి విషయం దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు, ప్రార్థనాపరుడు. చదవండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యాన్ని ప్రారంభించండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలం కలవాడవు, పరాక్రమము కలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవనికి బలం చాలదు. నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మొరపెట్టి తిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన అంతా చదువుకోండి. ఇప్పుడు 11వ వాక్యం మాత్రం చదవండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని తనను తాను తగ్గించుకునే అనుభవంలో ప్రార్థన. నీవు గొప్పవాడివి కాకపోవడానికి ఒక చిన్న కారణం ఇది. నేను మీకు చెప్పాలని కాదు కానీ, ఇది మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు కానీ, గొప్పవాళ్ళు కాలేకపోవడానికి కారణం ఏంటంటే మనం మన శక్తి మీద, మన సామర్థ్యత మీద, మన తెలివితేటల మీద, మన జ్ఞానం మీద ఆధారపడ్డాం. రాజైన యెహోషాపాతు అంటాడు, మాకు శక్తి చాలదయ్యా, మాకు బలం లేదయ్యా, మాకు సైన్యం లేదయ్యా, మేము జయించలేమయ్యా, నీవే మాకు దిక్కు అని ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. కనుక దేవుడు యెహోషాపాతుని అంతకంతకు గొప్ప చేశాడు. ఆమేన్. యెహోషాపాతు తనను తను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. తగ్గించుకుని ప్రార్థన బైబిల్లో కూడా ఉంది. తనను తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ప్రియులారా, ఈ శుభవేళ మనల్ని మనం యెహోషాపాతు వలె తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రం. మహిమగల తండ్రి నీకు వందనాలు. యెహోషాపాతు వలె మేము కూడా మీ మార్గాల్లో నడుచుకోవడానికి మనస్సును దృఢపరుచుకుని ప్రజలను మీ వైపుకు మళ్ళించి తగ్గించుకుని ప్రార్థన చేసి మేము, మా కుటుంబాలు, మా పిల్లలు అంతకంతకు గొప్పవాళ్ళం కావాలని ఆశతో చేతులెత్తి మీ వైపు చూపుతూ ఉండగా ఆకాశమందుండి మేము ఎత్తిన మా చేతులను చూచుచున్న దేవా, అయ్యా, అంతకంతకు గొప్ప చేయ ప్రారంభించిన తండ్రి, గొప్ప చేసి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది మనస్సును దృఢపరుచుకుని దేవుని వైపుకు మళ్ళుకోవాలని, దీవించబడాలని, తగ్గించుకుని ప్రార్థన చేసే అనుభవం ఎదగాలని, అంతకంత గొప్ప కావాలని ఆశించి చేతులు ఆయన వైపు చూపిన ప్రియమైన ఆయన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. టెలివిజన్ ద్వారా చూస్తూ వినుచు ఉన్న ప్రియమైన బిడ్డలకు కూడా ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు మరొకసారి అందరికీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్నా సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్నా ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్నా ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన
జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.